గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులపై కొత్త కొత్త ఆంక్షలు తీసుకొస్తోంది ట్రంప్ ప్రభుత్వం. రీసెంట్ గా మరో బాంబు పేల్చింది. ఎవరైతే F1 వీసా పైన అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉన్నారో వాళ్ళు 4 years లో మస్ట్గా వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్స్ కంప్లీట్ చేయకుండా అక్కడే ఉంటే వాళ్ళని ఇల్లీగల్గా అక్కడ ఉన్నట్లుగా పరిగణిస్తారు. సో ఏంటి ఈ రూల్? నిజంగానే ట్రంప్ ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా చాలా మంది అక్కడ కావాలనే ఉద్దేశపూర్వకంగానే కోర్స్ కంప్లీట్ చేయకుండా ఉంటూ ఉన్నారా? అసలు ఈ వీసాలో వచ్చిన ఆ కొత్త ఆంక్షలు ఏంటి తెలుసుకుందాం. మనతో ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ సురభి గారు. మాట్లాడదాం. హాయ్ సురభి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మ్యామ్. యా. సో ఎప్పటికప్పుడు నిజంగానే ఇన్ని ఆంక్షలు విధించడానికి రీజన్ ఏంటి? ట్రంప్ ప్రభుత్వం అంటే ఒక ఇండియా పైన ఒక కక్షపూరిత చర్యగా అనుకోవచ్చా? ఆయన ఎప్పుడైతే పదవిలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ వీసాలకి సంబంధించి అక్కడ ఉంటున్న ఉద్యోగులకి సంబంధించి కొత్త కొత్త ఆంక్షలు తీసుకొస్తూనే ఉన్నాడు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? Trump is from the Republican Party, Udeshri garu. The Republican Party has always stood against migration or people migrating into US కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో they try to build stricter laws around immigration. But Trump has fully enforced whatever power he has to ensure that there is not a lot of immigration. స్టూడెంట్స్ ఈ మధ్య అనట్లేదు కానీ ఒక 10-15 years ముందు తీసుకోండి ఇండియన్ స్టూడెంట్స్, లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైనా యుఎస్కి ఒకసారి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు లేరు ఇండియాకి, వెరీ ఫ్యూ పీపుల్ కదా. సో వాళ్ళు వెళ్ళే ఉద్దేశమే ఏమని వెళ్తారు, నేను అక్కడ చదువుకుంటా, జాబ్ చేసుకుంటా, అక్కడ H1 తెచ్చుకుంటా, ఇక్కడ పెళ్లి చేసుకొని అమ్మాయిని కూడా తీసుకోపోతా, పిల్లలు పుడితే వాళ్ళు గ్రీన్ కార్డ్ సిటిజన్స్ అయిపోతారు. దిస్ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఎనీ స్టూడెంట్ హూ గోస్ టు ది US. 80% అలా మంది ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు కూడా వీసాను కొంచెం స్ట్రిక్ట్ చేస్తారు కదా. ఆల్దో అమెరికా విల్ నాట్ బి అమెరికా వితౌట్ ఇమిగ్రెంట్స్. అమెరికా వచ్చేసి ఇమిగ్రెంట్సే కదా. దేర్ ఆర్ వెరీ వెరీ ఫ్యూ నేటివ్ అమెరికన్స్. మీకు జర్మనీ నుంచి చూస్తారు, చైనీస్ నుంచి చూస్తారు, ఆఫ్రికన్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. సో అమెరికా వాజ్ built on people from other countries. But Mr. Trump sadly is not able to understand the weightage immigrants carry is what I think I would say. కానీ ఇప్పుడు అంటే ఇయర్లీ మన దగ్గర నుంచి చాలా మంది ఇండియన్స్ అక్కడికి వెళ్తారు, స్టూడెంట్స్, తెలుగు వాళ్ళు. ఈ 23-24లో తీసుకుంటే 3.5 lakhs పీపుల్, 3,31,000 మంది అక్కడికి వెళ్ళారు. సో వాళ్ళపైన ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతోంది? యూజువల్గా ఏమవుతుంది అంటే ఉదయశ్రీ గారు, F1 తీసుకుంటారు, F1లో వెళ్తారు కదా ఇక్కడ నుంచి. లెట్స్ సే దే టేక్ అప్ ఇంజనీరింగ్ కోర్స్ విచ్ ఇస్ 4 years. మాస్టర్స్ తీసుకుంటారు కొంతమంది, ఇంజనీరింగ్ ఇస్ 4 years. వాట్ డూ ఫ్యూ పీపుల్ డూ, ఆ క్రెడిట్స్ అనేది మిస్ అవుతుంది. సో 1 year ఎక్స్టెన్షన్స్ పడిద్ది వాళ్ళకి. ఇప్పుడు ఏమంటున్నారు, దేర్ మైట్ నాట్ బీ అన్ ఎక్స్టెన్షన్, యూ విల్ హ్యావ్ టు కమ్ ఫినిష్ యువర్ కోర్స్ విత్ ఇన్ అ స్టిప్యులేటెడ్ పీరియడ్ ఆఫ్ 4 years అండ్ గో బ్యాక్ టు యువర్ కంట్రీస్. అక్కడ ముందు వచ్చేసి 60-day వెయిటింగ్ పీరియడ్ ఉండేది టు అప్లై ఫర్ యువర్ OPT. నౌ దే ఆర్ రెడ్యూసింగ్ ఇట్ టు 30 days, రైట్? సో వాట్ హ్యాపెన్స్ హియర్ అంటే ద ఫ్రాడ్ ఇన్ ద సిస్టమ్ విల్ రెడ్యూస్. ఓకే, ఇప్పుడు అంత ఫ్రాడ్ జరుగుతుంది చాలా. అయ్యో, మనం చెప్పుకోకూడదు కానీ బయట వీ హ్యావ్ మిస్యూజ్ ద సిస్టమ్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. H1s అయితే చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళేవారు, H1 రాదు. కానీ కన్సల్టెన్సీస్ ఉంటాయి చూసారా, వాళ్ళు ఏం చేస్తారు, H1 ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అబ్బాయినో అమ్మాయినో ఉద్యోగానికి పంపిస్తారు. ఇవన్నీ వేలాది మంది చేసిన వల్ల ఐ వుడ్ థింక్ దట్ దీస్ కైండ్ ఆఫ్ లాస్ నౌ ఎగ్జిస్ట్. ఓకే, సో అంటే ఇప్పుడు ఇవి మళ్ళీ ఈ ఆంక్షలు అమల్లోకి రావాలంటే మళ్ళీ అక్కడ కూడా అదేంది ఒప్పుకోవాలి కదా, కోర్ట్స్ ఒప్పుకోవాలి, ఎవరైనా సెనేటర్ ఓట్స్ వేయాలి. అండ్ అది కోర్టుకు కూడా, కొంతమంది కోర్టులో కూడా పిల్ దాఖలు చేస్తారు. అక్కడ వాళ్ళు ఒప్పుకుంటేనే కదా ఇది. ఇప్పుడు అంటే ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనుకోవచ్చు, అమల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ట్రంప్ హ్యాస్ అనదర్ 2 years ఉదయశ్రీ గారు. సో ఆయన ఏదైనా అనుకుంటే ఆ మనిషి మొండోడు కాబట్టి చేస్తాడు. వాట్ మైట్ హ్యాపెన్, ఇప్పుడు గవర్నమెంట్ అండ్ సెనెట్ అండ్ ద హౌస్ విల్ పాస్ చేస్తారా అని అడిగితే ఐ థింక్ ఇట్ విల్ మోస్ట్ లైక్లీ పాస్.
because it's a Republican controlled Senate kabatti it will most likely pass. But then there are chances that if another term Democrat gets elected, they will come back and rechange these laws. You Okay. understand what I mean? So there is a possibility. ఇప్పుడు ఒబామా హెల్త్ కేర్ తీసుకొచ్చారు, ఒబామా when he was the president, but then when Trump came he removed it. So పాలసీ చేంజెస్ అనేది మారుతూనే ఉంటది. ఓకే, నిజంగా అంటే మన ఇండియన్స్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి 4 years టైమ్ ఆఫ్ పీరియడ్లో ఎందుకు కంప్లీట్ చేయట్లేదు అక్కడ కోర్సులు? ఇప్పుడు a lot of students don't go with fully funded bank balance. చాలా మంది ఏం చేస్తారు, ఫస్ట్ 20-30% ఇక్కడ నుంచి అరేంజ్ చేసుకుని అక్కడ వెళ్ళి ఆడ్ జాబ్స్ చేసి ఫీజులు కట్టుకుంటారు. ద కోర్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ టఫ్. ఏ కోర్స్ తీసుకుంటాము, ఇట్స్ అ వెరీ టఫ్ కోర్స్, కంపిటిటివ్ కోర్స్. నువ్వు ఇట్ట జాబ్స్ చేస్తూ క్లాస్ అటెండ్ అవ్వకుండా ఎట్లా పాస్ అవుతావు? పాస్ అవ్వకపోతే ఆబ్వియస్లీ దేర్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్, రైట్? ఇఫ్ స్టూడెంట్స్ పాస్ in the 4 years and they don't get an OPT or a H1, పిల్లలు ఏం చేస్తారంటే ఇంకో డిగ్రీ చేస్తారు. మళ్ళీ దట్ స్టేటస్ బికమ్స్ యాక్టివ్ అండ్ F1 స్టేటస్ బికమ్స్ యాక్టివ్. సో నాకు తెలిసిన పిల్లలు అయితే 4-5 డిగ్రీలు చేశారు, H1 వచ్చేదాకా డిగ్రీ చేశారు. 4-5 డిగ్రీలు అంటే ఏంది, 12-13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 15 years of their life they did odd jobs. They had a active student status, F1 visa అని చెప్పేసి, and then they continued. So students don't get to finish this because they do odd jobs కదా. అంటే ఇప్పటికే అమెరికా వెళ్ళే తెలుగు వాళ్ళు తగ్గిపోయారు, ఆల్ ఓవర్ ఇండియన్స్ కూడా చాలా చాలా తగ్గిపోయారు. సో ఇప్పుడు ఇలాంటి ఆంక్షలు విధిస్తూ ఉంటే ఎవరైతే అక్కడికి వెళ్తూ ఉన్నారో, యుఎస్ కాకుండా వేరే అదర్ కంట్రీస్ చూస్ చేసుకుంటున్నారా? అండ్ యుఎస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇలాంటి ఆంక్షలు అమలైనప్పుడు వాళ్ళు కూడా వేరే కంట్రీస్ని చూస్ చేసుకుంటున్నారా? నో అదర్ కంట్రీ ఈజ్ యాజ్ ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ. ఉదయశ్రీ గారు, మీరు యూకేని తీసుకోండి, యూకేలో జాబ్స్ వాళ్ళకే లేవు, రైట్? టేక్ ఆస్ట్రేలియా, పీపుల్ దే themselves don't have jobs. Canada, they themselves don't have jobs. Where will people migrate? అంటే జర్మనీ అండ్ జపాన్. Local language is a must. China. Local languages is a must. If you go to Germany, you will have to learn German. Chinese, you go to China, Chinese becomes your must-have language. కానీ చాలా మంది ఇండియన్స్ కి ఆ ఆపర్చునిటీస్ రాకపోవచ్చు. యుఎస్ లో ఉన్నంత ఆపర్చునిటీస్ వేరే కంట్రీస్ లో కనిపించవు. అండ్ ద కంట్రీస్ ఆర్ ఆల్సో నాట్ దట్ ఇండియన్ ఫ్రెండ్లీ. ఇప్పుడు మీరు యుఎస్ తీసుకున్నారు అనుకోండి, 30-35% of people in Dallas are Indians. You go anywhere, you'll find an Indian, because in the last 30-40 years we have also gone to that country and settled so much kabatti. You won't see that in Germany or UK or China or Japan, right? So that becomes a challenge. And Chinese and Japanese work culture is very difficult, very tough. చాలా అక్కడ ఆ కంట్రీస్ ఎందుకు అంత ఎదిగాయి అంటే ప్రజలు అంత సపోర్ట్ చేశారు. జపాన్ లో అయితే లేజినెస్ ఇస్ కన్సిడర్డ్ ఎ డిసీజ్. యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? సో చాలా సిస్టమాటిక్ గా ఉంటారు ప్రజలు అక్కడ. మనోళ్ళు అక్కడ పోయి అడ్జస్ట్ అవ్వలేరు. బట్ కంపేర్ టు యుఎస్ ఇక్కడ అంటే రేసిజం ఉండదు, సెక్యూరిటీ వైజ్, సేఫ్ వైజ్. జర్మనీ, జపాన్, చైనా అందరూ చూస్తూ ఉన్నారు అని కూడా. జాబ్స్ లేవు దేశ్రీ. దేర్ ఆర్ నాట్ మెనీ జాబ్స్ అవైలబుల్ ఇన్ జర్మనీ. దేర్ ఆర్. You take automobile, Germany has automobile jobs. ఇప్పుడు అంటే కంట్రీ టు కంట్రీ రెండు కలిసి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాయని విన్నాము విత్ జర్మనీ అండ్ జపాన్. సో you think our students might be a fit there? I'll tell you something. When companies come up, our strength is IT. Okay? IT hub ekkada, it is India or the US. You won't see IT hubs anywhere else. Stockholm, yes, maybe. But then apart from that, where do you see an IT hub? Our strength is IT kabatti. Germany will probably require automobile engineers. How many students you see here taking automobile engineering? తీసుకున్నా కానీ జాబ్స్ రావు. ఎందుకు? జర్మనీలో ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ కి ఆ యూనివర్సిటీ ఏం నేర్పించిద్దో
మన వాళ్ళు అది నేర్పించరు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటది. సో ఇంటర్వ్యూ ఎవరు క్రాక్ చేస్తారు? అట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్టాండర్డ్స్ ఆర్ హై. For any other jobs apart from IT, standards are very high, and we as an education system are not prepared to serve that standard yet. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ కొత్త నిబంధన వచ్చిందో F1 లో ఈ కోర్స్ అనేది 4 years లో కంప్లీట్ చేయాలని. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి స్టూడెంట్స్ కి ఉంటుందా, లేకపోతే ఆల్రెడీ అక్కడ ఈ ఇయర్ వెళ్ళిన వాళ్ళు, బిఫోర్ ఇయర్ వెళ్ళిన వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందా? లేదు, ఎనీథింగ్ ఇస్ న్యూ అప్లికేషన్స్. కరెంట్ ఉన్న వాళ్ళకైతే ఇట్ విల్ నాట్ affect them. It will only affect the students who are going to go from now. There is also a petition in that bill that says there will be 100,000 fee for any green card citizens, which is refundable at the end of the day. It is not passed yet, but that thing is surely mentioned. So what are they trying to do? First H1 ni they scrutinize the whole process. Mundu vachedi etlo nindi lottery process undedi. Right now they hand pick. Even if it is a lottery process, they hand pick and then they stringently verify all the documents. Mundunnattu gaadu ippudu. H1 atla strict చేశారు. H1 లోనే ఏమన్నారు? H1 employees are not eligible for green card. వచ్చే H1s are not eligible for green card అన్నారు. సో H1 ని అట్లా స్క్రూటనైజ్ చేశారు. ఇప్పుడు గ్రీన్ కార్డ్ ని కూడా యు ఆర్ నాట్ అలౌడ్ ఫర్ సిటిజన్షిప్ అని గ్రీన్ కార్డ్ ని స్క్రూటనైజ్ చేశారు. ఇప్పుడు F1s మీద పడ్డారు. అదే కాదు, ఇప్పుడైతే ఈ 1 lakh రీఫండబుల్ బాండ్ తీసుకొచ్చారు, 100,000. ఇది నిజంగా దాని కింద ఎవరైనా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారా? అంత అమౌంట్ పెట్టి చాలా మంది ఉంటారు, లైన్ లో కడతారు. ఇప్పుడు కరెంట్ గ్రీన్ కార్డ్ వెయిటింగ్ పీరియడ్ ఇస్ 17 years అనుకుంటా. అంటే నాకు తెలిసిన వాళ్ళు అయితే పీపుల్ హూ అప్లైడ్ ఫర్ దర్ జీసీస్ ఇన్ 2007 or 8 రిసీవ్ దర్ గ్రీన్ కార్డ్ నౌ. 12, 15, 20 వాళ్ళకి అతాపతా లేదు. 2007 వాళ్ళు ఇప్పుడు వచ్చింది, మొన్న వచ్చింది ఒక అబ్బాయికి. 12, 15, 20 అయితే ఇట్స్ దేర్ ఫర్ అనదర్ 10-15 years. మరి ఇప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి గానీ, ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కి గానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వెళ్ళమాకండి, అంతే అంటారా? డోంట్ గో, బికాస్ దెర్ ఆర్ నాట్ మెనీ ఆపర్చునిటీస్. అక్కడ పిల్లల్ని ఎట్లా చూస్తున్నారు అంటే, పిల్లలు ఇక్కడ చెప్పుకోలేకపోతున్నారు ఉదయశ్రీ గారు. కానీ ఒక సబ్వేకి వెళ్ళారు అనుకోండి, ఇఫ్ అ గై ఈస్ వర్కింగ్ దేర్, ఇఫ్ అ స్టూడెంట్ ఈస్ వర్కింగ్ దేర్, ఇమిగ్రేషన్ ఆఫీస్ వచ్చేసి టేక్ యువర్ ఐడి ప్రూఫ్, గివ్ మీ యువర్ వీసా స్టేటస్. అందరి ముందు అట్లా అడిగితే ఎంత అవమానం పిల్లలకి, అది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు సొసైటీ ఎట్టా మారిపోయిందంటే, అబ్బాయి యుఎస్కి వెళ్తేనే ఒక ఇది ఉంది, పేరుంది, అబ్బాయి బయట దేశానికి వెళ్తేనే పేరుంది అంటారే గాని, అబ్బాయి బయట దేశానికి పోయి ఎన్ని కష్టాలు పడుతుండో ఇక్కడ అర్థం కావట్లేదు కదా తల్లిదండ్రులకి. ఈ మోసు తీరట్లేదు, అమెరికా మోసు తీరట్లేదు ఎవరికి, ఇంకా ఎన్నేళ్ళు అని చెప్పేసి. అలా అని చెప్పి ఉదయశ్రీ గారు, ఈజ్ ఆర్ గవర్నమెంట్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ ఎనఫ్? నో. ఎందుకు వెళ్తారు పిల్లలు కూడా? జాబ్స్ కోసం వెళ్తారు. ఇక్కడ స్టార్టింగ్ శాలరీ నువ్వు ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయితే 30,000, 25,000 ఏం వస్తుంది 25-30,000 లో? ఏం రాదు కదా. సో ఆబ్వియస్లీ పీపుల్ విల్, ఇది ఎట్టా అంటే మనము మారాలి ప్రజలుగా, గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు సపోర్ట్. ఎందుకంటే ఇక్కడ మనకి 25 ఉన్నా కానీ మన లివింగ్ లైఫ్ స్టైల్ ఎంత ఉంటుందంటే, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంటుంది. సో కానీ ఎప్పుడైతే డాలర్స్ చూస్తారో, అక్కడ డాలర్స్లలో చూస్తారు, ఇక్కడ ఆ 25,000 ఈజ్ నథింగ్ టు దెమ్ కదా. యా, జస్ట్ ఒక దే కెన్ ఎర్న్ ఇట్ ఇన్ 3 to 4 days లో ఎర్న్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉండి ఇక్కడే జాబ్ స్టార్ట్ చేస్తే దట్ ఈస్ హ్యూజ్ అమౌంట్ ఫర్ దెమ్, అఫ్ కోర్స్, ఇఫ్ దే డోంట్ కంపేర్ విత్ ద యుఎస్ డాలర్స్. ఐ డిస్అగ్రీ ఉదయశ్రీ గారు. ఎందుకని చెప్తాను, ఇప్పుడు మా ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, ఉన్నారు చాలా మంది ఉన్నారు 25,000 లో పని చేసేవాళ్ళు. వాళ్ళ పీజీ ఫీజే 15,000 మాదాపూర్లో. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? ఆటోకి పోని రానికి వాళ్ళు కూర్చొని చెప్తారు నాకు లెక్కలు, మేడం నాకు జీతం పెంచండి. ఎందుకు రా పెంచాలంటే ఇదిగో లెక్కలు చెప్తారు. ఓకే, ఇప్పుడు డాలర్స్ లో అక్కడ సంపాదిస్తారు కదా, వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి అది వాళ్ళు ఎంత సంపాదించారో అంతకంతకే అయిపోదా అక్కడ కూడా? అక్కడ సి a student probably gets paid about $4,000 per month అంటున్నా. ఆడ్ జాబ్స్ చేసిన $4,000 to $3,500 చేసేస్తారు ఎట్టయినా. సో అది ఎట్టా 2-3 లక్షలు అయింది కదా. కానీ వాళ్ళు ఒక పిజ్జా కొనుక్కున్నా దాని కాస్ట్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది ఉదయశ్రీ గారు? ఇట్ విల్ బి ప్రాబబ్లీ $4 or $5. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువే. నీ దగ్గర ఒక కార్ ఉండి పక్కన చేసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ లెస్. అండ్ ఒక్క అపార్ట్మెంట్ లో 10 స్టూడెంట్స్ ఉంటారు ఆడ.
ఇక రెంట్ ఇస్ $250, $150 కున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ డాలర్ డ్రీమ్స్ ఆర్ బ్యాడ్ ఆర్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ దట్. ఐఎమ్ ఓన్లీ సేయింగ్ దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ అస్ టు మూవ్. ఓకే. ఇప్పుడు మరి ఇక్కడ చదువుకొని విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్లీ ఐ థింక్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. లేనిది మనం అప్లికేషన్లో ఎక్కడ పెట్టలేము ఇప్పుడు ఏ కంట్రీ తీసుకున్నా, రైట్? ఇప్పుడు ఎలా అవుతుంది అంటే ఒక గ్యాప్ ఉన్నింది అనుకోండి రెజ్యూమేలో. అబ్బాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక అబ్బాయి 2023లో ఇంజనీరింగ్ ఫినిష్ చేశాడు అనుకోండి, ఇప్పటిదాకా జాబ్స్ లేవు. మన కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయి, ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి సబ్మిట్ చేసేస్తారు అప్లికేషన్. దొరుక్కుపోతున్నారు స్టూడెంట్స్ ఇప్పుడు. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ డూయింగ్ ఆల్ దిస్. పోయేది నేను చదువుకోవడానికి అని పోవాలి, నేను అక్కడ ఉద్యోగం చేస్తాను, తర్వాత H1 తెచ్చుకుంటాను, అక్కడే సెటిల్ అవుతానని పోతే మాత్రం నౌ ఇస్ నాట్ ద గుడ్ టైమ్. దే విల్ సెండ్ యూ బ్యాక్. మా ఎంప్లాయీస్ అయితే కొన్ని ఎయిర్పోర్ట్స్ లో దే వర్ డీటైన్ అండ్ దెన్ దే వర్ సెంట్ బ్యాక్ ఆల్సో. చెన్నై ఎయిర్పోర్ట్ తీసుకోండి, జెర్సీ ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఎక్కడైనా డాక్యుమెంట్స్ కొంచెం మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, దే ఆర్ సెంట్ బ్యాక్. అండ్ ఒక్కసారి ఆ డిపోర్ట్ స్టాంప్ పడింది అనుకోండి మీ పాస్పోర్ట్ లో, యూ కెనాట్ ట్రావెల్ to any major countries because they will also detain you at immigration. ఇప్పుడు అక్కడున్న వాళ్ళకి కూడా చాలా మంది జాబ్స్ పోతూ ఉన్నాయి అండ్ కొత్త జాబ్స్ కూడా వస్తూ ఉన్నాయి. కానీ అక్కడ జాబ్ పోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ బ్యాక్ ఏమీ ఇండియా రావట్లేదు. స్టిల్ దే ఆర్ బీయింగ్ దేర్ ఓన్లీ. సో వాట్ ఇట్ మీన్స్? It means we are addicted to the lifestyle of America. Are they safe there? Not having job with... No, they are not. What do? They live on credit cards. They take loans. They do all, they borrow from friends. And how long atla? You and I know, we are wise people కాబట్టి we know, but then వాళ్ళకి అది చుట్టూ ఒక క్లౌడ్ ఉంటది కదా పైన, నేను ఇండియాకి వెళ్ళిపోతే నా పరువు పోతుంది అని చెప్పేసి. ఆ స్టిగ్మాని ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు చేంజ్, నో a lot of people will come back. అంటే పరువు పోతుందనా లేకపోతే ఒక లైఫ్ స్టైల్ కి, ఒక లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడి రాలేకపోతున్నారా? బోత్, ఆబ్వియస్లీ నో, బోత్. అక్కడ లగ్జూరియస్ అనడానికంటే ఇది ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఉదయశ్రీ గారు, కానీ అక్కడ చాలా మంది ఎందుకు రా నువ్వు తిరిగి ఇండియాకి రావంటే, ఇండియాకి వస్తే 100 మందికి సంజాయించి చెప్పుకోవాలి, ఎందుకు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, గట్ల ఎందుకు పోతున్నావు, గిట్ల ఎందుకు నడుస్తున్నావు, గిట్ల ఎందుకు కూర్చుంటున్నావు అని అడుగుతారు. ఇక్కడ ఉంటే ప్రశాంతం, అబ్బాయి ఎవరు అడిగేది లేదు, నేనైందా నా పని అయిందని, ఇలాంటి కొన్ని ఫీడ్బ్యాక్స్ ను వస్తాయి. సో హూ నోస్. ఓకే. అండ్ అక్కడ వాళ్ళు ఎర్న్ చేసి ఇండియాకి పంపించాలన్నా కానీ దానిపైన కూడా ఇంతకు ముందు లాంటి రూల్స్ లేవు, కొత్త కొత్త రూల్స్ వచ్చాయి, టాక్సేషన్స్. సో ఏంటి ఆ కొత్త టాక్సేషన్స్ అంటే? see, before whenever we could send, there's a certain amount of money that you can send without any taxation. If you cross about $20,000 per year, there is a taxation that you have to pay. That depends on state to state. ఇప్పుడు ఇండియా లాగా it is not a common taxation. అక్కడ state taxes వేరే, federal taxes వేరే. So it will depend on state, federal, what visa you're on. H1 వీసాలో ఉంటే లాంటి ట్యాక్స్ ఉంటుంది, నువ్వు సిటిజన్ అయితే ఇంకో లాంటి ట్యాక్స్ ఉంటుంది. డ్యూయల్ టాక్సేషన్ అవ్వదు. సో సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడి నుంచి చూపిస్తున్నావో అట్ట, దట్స్ హౌ యూ కెన్ సే హౌ మచ్ ట్యాక్స్ నీడ్స్ టు బి పేడ్. కానీ ఇట్ ఓన్లీ బి, ఇట్ వోంట్ బి ఎ డ్యూయల్ టాక్సేషన్. ఓకే. ఇప్పుడు B1, B2 వీసాల పైన కూడా వెళ్తూ ఉంటారు కదా, వాటికి కూడా ఏమైనా కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయి? అవి ఇవ్వడానికి కూడా చాలా కండిషన్స్ పెడుతున్నారని విన్నాం. B1, B2 ఇంటర్వ్యూ స్లాట్స్ ఏ లేవు ఉదయశ్రీ గారు. ఐ థింక్ ద వెయిట్ టైమ్ ఇస్ 2 years. యాక్చువల్ గా చూస్తే ద వెయిట్ టైమ్ ఇస్ 2, దొరుకుతుంది కానీ, బట్ దెన్ జనరలీ ఇట్ ఇస్ 2 years వెయిట్ టైమ్ అంటున్నారు ఇప్పుడు. ముందు సో B1, B2 వీసాలు వెళ్ళే వాళ్ళు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు ఎంటర్, రైట్, దెర్ ఈస్ అన్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ హూ స్టాండ్స్, ఆస్క్స్ యూ వై ఆర్ యూ కమింగ్, who is your point of contact here, invitation letter అని ఒక లెటర్ పంపించమంటారు. అక్కడ ఉన్న whoever is sponsoring for the visa, బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతారు. ముందు అడిగేవాళ్ళు కాదు చాలా మంది. యూ ల్యాండ్ ఇన్ డెమోక్రాట్ స్టేట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జెర్సీ, or you land in New York, people usually get in. But now California was one of those states which let immigrants in very smoothly. Kani ippudu Michigan, but now the borders have become strict. So if you're not satisfying the immigration officer, you're deported back. It's the same case with B1, B2 lo you'll see more such cases. Rather than F1 and H1, B1, B2 lo ilanti cases ekku chustaru. అలాగే జర్నలిస్టులకు కూడా ఇచ్చే ఐ వీసా పైన కూడా ఇంకా కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి కదా, ఏంటవి? చైనీస్ వాళ్ళకి ఐ థింక్ నౌ దే ఆర్ ఓన్లీ అలౌడ్ టు స్టే ఫర్ 90 days.
And other countries, I think they're allowed up to To 250 days, if 250 I'm days, not huh? wrong. Yes. So Chinese people obviously is understandable. They're a threat to the US democracy కాబట్టి అని వాళ్ళు అనుకుంటారు కాబట్టి it's yeah. only 90 days. Okay. But the rest, I think it's about 240 days or 250 days. ఓకే. సో రైట్ థ్యాంక్ యూ సో Thank మచ్ you. అండి, చాలా Thank you, ఇన్ఫర్మేషన్ Deshri. ఇచ్చారు యూఎస్ Thank కి you. సంబంధించి. Thank రైట్, you. థ్యాంక్ యూ.